ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै गुरवे नमः। कलाभ्यां चूडालङ्कृतशशिकलाभ्यां निजतपः फलाभ्यां भक्तेषु प्रकटितफलाभ्यां भवतु मे शिवाभ्याम् अस्तोकत्रिभुवन शिवाभ्यां हृदि पुनर्भवाभ्याम् आनन्द स्फुरदनुभवाभ्यां नतिरियम् नतिरियम्। ॐ वन्दे शम्भुमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम्। सेनानीरग्निभूः स्कन्दः तारकारिर्गुणप्रियः षाण्मतुरो बाहुव्ययः कृतिका प्रियपुत्रकः मयूरवाहनः श्रीमान् कुमारः क्रौञ्चधारणः विशाखः पार्वतीपुत्रः सुब्रह्मण्यो गुहस्तथा अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष महेश्वर। ओम तत्सत्। సుష్మా గారు ఏమన్నా ప్రార్థన చేస్తారా? చేస్తానమ్మా. శివాష్టకం ఉంది, ఇంకా మరి 8-9 మంది వచ్చారు. అదే శివాష్టకం చదవమంటారా? పోనీ చదవండి. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూటగంగోత్తరంగైర్విశాలం శివం శంకరం శంభుమీశానమీడే ముదామాకరం మండనం మందయంతం మహామండలం భస్మ భూషాధరం తం అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే వటాధో నివాసం మహాటాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమీడే గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదా పన్నగేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమీశానమీడే కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంబోజనం రాయ కామం దదానం బలీవర్ధయాం సురాణాం ప్రదానం శివం శంకరం శంభుమీశానమీడే
శరశ్చంద్రగాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రం అపర్ణాకళత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభుమీశానమీడే హరం సర్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమీశానమీడే స్వయం యః ప్రభాతే నరః శూలపాణేః పఠేత్ స్తోత్రరత్నం దివ్యః ప్రాప్య రత్నం సుపుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం విచిత్రై సమారాధ్య మోక్షం ప్రయాతి. నమః శివాయ. మనకి ఆ పార్వతి దగ్గరకు వచ్చిన పరమశివుడు ఎలా ఉన్నాడో మొత్తం మనకి ఇందులో ఏమేం చెప్పారు పార్వతికి. కుమార సంభవంలో ఉంది కదా, నాకు వస్తుందిగా, ఇంకా ఇదో సర్గలో వస్తుంది. ఏమ్మా అదే ఆ, అంతా ఉంది అదే. గనకనే ఇది చదివాను అన్నమాట. బాగుంది. సో వచ్చే సోమవారానికి సిద్ధంగా ఉండాలి. ఈ సాంఖ్య శాస్త్రం గురించి చిన్నగా బ్రీఫ్ గా కొంచెం చెప్దాం అని అనుకున్నాను. అంటే ఆ రోజు కాస్త చెప్పాను. మెయిన్ శ్లోకము సాంఖ్య కారికలు, ఈశ్వర కృష్ణుడు రచించినటువంటి సాంఖ్య కారికలే ప్రధానంగా సాంఖ్య శాస్త్రాన్ని గురించి చెప్పాయి. 6 దర్శనాలలో ఒక దర్శనము సాంఖ్య అనేది. ఈ సాంఖ్య శాస్త్రం అనేది ముందర నుంచి చాలా ప్రసిద్ధంగా వస్తూ ఉన్నది. కానీ ఈశ్వర కృష్ణుడు రచించినటువంటి కారికలు దాదాపుగా 72 కారికలే. కారికలు అంటే 2 అనుష్ఠుప్ శ్లోకాలు. दोनों चल रहे हैं दोनों అది एक ఆ ही ఆ क्या శ్లోకాలు बिगड़ उसको సుప్రసిద్ధమైనవన్నమాట. कर दो ఆ తర్వాత అంతా కూడా అందరూ ఆ సాంఖ్య కారికలనే ఫాలో అయ్యారు. దాని మీదనే नहीं రకరకాలైనటువంటి नहीं చర్చలు జరిపారు, उसका వ్యాఖ్యానాలు नीचे एक बोर्ड రచించారు. में होगा नया नया రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు రచించారు, అన్ని చేశారు. అయితే ఈ సాంఖ్య శాస్త్రాన్ని నిరీశ్వరవాదము అని కూడా అంటారు. అంటే ఈ సాంఖ్య శాస్త్రము ఈశ్వరుణ్ణి విశ్వసించదు. ఈ యోగ దర్శనము, సాంఖ్య దర్శనము 2 దాదాపుగా ఒకలాగానే అనిపిస్తాయి. కానీ యోగ దర్శనమేమో ఈశ్వరుణ్ణి విశ్వసిస్తుంది, సాంఖ్య శాస్త్రమేమో ఈశ్వరుణ్ణి విశ్వసించదు. అంటే ఆ పరమాత్మ అని అన్నది పురుషుడు, ప్రకృతి అని 2 తత్వాలుగా చెప్తూ ఉంటుంది. పురుషుడు అనేవాడు సర్వాంతర్యామి, శుద్ధ చైతన్య స్వరూపుడు, నిరాకారుడు, నిరంజనుడు, ఇలాంటివన్నీ కలిగినటువంటి వాడు పురుషుడు. అంటే పురుషుడు దేనికి చలించడు, కానీ శుద్ధ చైతన్యమైనటువంటి స్వరూపము ఆయనది. సర్వాంతర్యామి, అన్నిటా ఉంటాడు. అది పురుషుని యొక్క స్వరూపము. అయితే ప్రకృతి అది దానికి ఆపోజిట్. ప్రకృతి జడమైనది. కానీ ఈ ప్రకృతి జడమైనటువంటి ప్రకృతి ఆ పురుషుడి దగ్గరగా వెళ్ళినప్పుడు చైతన్యవంతమై అక్కడి నుండి దానిలో ఉన్నటువంటి సత్వ రజస్తమో గుణాల యొక్క సత్వగుణం, సాంఖ్యం ఏం చెప్తుంది అంటే సత్వ రజస్తమో గుణములన్నీ కూడా ఏక స్థితిలో ఉండటమే పురుషుడు అని. అంటే దానికి ఎటువంటి ఉపాధులు ఉండవు. ఈ సత్వరజస్తమో గుణాలు అనేవి ప్రకృతిలో ఉంటాయి, కానీ పురుషుల్లో ఉండవు. కానీ ఏ చలనము లేనటువంటి సంపూర్ణ చైతన్య స్వరూపము పురుషుడు. అయితే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సత్వరజస్తమో గుణములు ఇవి హెచ్చు తగ్గులైనప్పుడు, పురుష సంపర్కంతో హెచ్చు తగ్గులు అయినప్పుడు అప్పుడు సృష్టి జరుగుతుంది. అప్పటిదాకా సృష్టి లేదు, ఏది లేదు. అప్పుడు మొదలైనటువంటి సృష్టి, ఆ సృష్టి నుంచి ముందు మహత్తు అని జనిస్తుంది.
మహత్ అనేది చైతన్య స్వరూపము. ఇది జీవుడు అని గూడా మనం అనుకోవచ్చు. అంటే పరమాత్మ సత్వరజస్తమో గుణముల యొక్క ఆహ్, అసమస్థితి, మైనటువంటి స్థితిలో నుంచి జీవుడు జన్మిస్తాడు. ఈ జీవుడు జన్మించినప్పుడు ఈ జీవునిలో చైతన్యం గూడా ఉంటుంది. ప్రకృతి నుంచి జన్మించినందుకు గాను జడత్వం గూడా ఉంటుంది. జడత్వం ఉండి ఈ జీవుడేంటంటే తాను శుద్ధ చైతన్య స్వరూపము అని గ్రహించలేడు. ఆ శుద్ధ చైతన్యము అని తనని తానును గ్రహించలేక, తెలుసుకొనలేక తను అవ్యక్త స్వరూపుడును అని తెలుసుకొనలేక, ఇప్పుడు మనలో ఉన్న ఆత్మని గురించి ఎంతమందికి తెలుసు? ఎంతమంది మనం చూడగలుగుతాము ఆ ఆత్మని? చూడలేము. అది అవ్యక్తము అయినది. ఆ అవ్యక్తమైనటువంటి తనను తాను తెలుసుకొనలేక ఇది నాది, ఇది నీది, ఇది నాది, ఇది నీది అనేటటువంటి ఒక అహంకారాన్ని పొందుతాడు. ఈ ఈ మహత్తు పురుషుడు ప్రకృతి నుంచి మహత్తు జనిస్తే మహత్తు అంటే ఇంకొక పేరు గూడా ఏమని చెప్పుకోవచ్చంటే బుద్ధి అని గూడా చెప్పుకోవచ్చు మనం. చైతన్యము అని కూడా చెప్పుకోవచ్చు. జీవుడు అని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో నుంచి అహంకారము అని జనిస్తుంది. ఈ అహంకారము అనంటే నీది, నాది, నాది, నీది, ఇది పొరుగువాడిది, ఇది మూడో వాడిది, ఏ ఇవన్నీ నా వస్తువులు, ఇదంతా నేను చేశాను, ఇదంతా నా వల్లనే సాగింది అనే ఒక అహంకారమును డెవలప్ చేసుకుంటాడు. అది మహత్తు నుండి జనించేటటువంటి అహంకారం. ఈ అహంకారంలో ఈ అహంకారం యొక్క సత్వ గుణము ఈ అహంకారము ప్రకృతి నుంచి వస్తూ ఉన్నది కాబట్టి సత్వ, రజస్, తమో గుణాలు 3 గుణాలు ఉంటాయి. మనలోనూ 3 గుణాలు ఉంటాయి. జీవుడు యందు ఉంటాయి. జీవుడు అంటే మనలో గూడా సత్వ, రజస్, తమో గుణాలుంటాయి. ఈ సత్వ, రజస్, తమో గుణాలని సమతౌల్యమైనటువంటి స్థితిలో ఉంచుకున్నప్పుడు మనమే పరమాత్మ. మనమే పురుషుడు. మనము ఎప్పుడు కాకుండా పోతున్నాము. ఎప్పుడు అహంకారానికి లోనై జీవుడుగానే జీవిస్తూ ఉన్నాము. అంటే ఈ సత్వ, రజస్, తమో గుణములన్నింటి కూడా ఒక అసమమైనటువంటి అంటే ఆహ్, ఒకటే లెవెల్‌లో లేవు. హెచ్చుగా ఉన్నాయి. తక్కువగా ఉన్నాయి. మనలో ఒక సాత్వికమైనటువంటి భావన ఉండి, మంచితనము, ఆధ్యాత్మికమైనటువంటి చింతన, 10 మందికి సహాయం చేయాలనేటటువంటి కోరిక, సత్యమే పలకాలని అని నిశ్చయించుకోవటము, అహింస ఫాలో అవ్వడము, ఇలాంటివన్నీ ఉత్తమమైనటువంటి గుణాలు ఏవైతే ఉంటాయో అప్పుడంతా సత్వగుణం అధికంగా ఉన్నప్పుడు మనం ఇలాంటి అన్ని ఉత్తమ గుణాలన్నింటినీ కలిగి ఉంటాము. రజోగుణము అధికంగా కలిగినప్పుడు ఆహ్, ఏదో ఒకటి చెయ్యాలి. ఏదో చేయాలి, ఇది చేయాలి, అది చెయ్యాలి అనేటటువంటి ఆరాటము. నాకు మంచి పేరు రావాలి అనే ఆరాటము. పేరు రాకపోతే కోపం రావటము. నాకిది ఈ వస్తువు నాకు కావాలి అని అనుకోవటం. వస్తువు దొరకకపోతే అప్పుడు నేను కోపం వచ్చేసేసి అందరిని రకరకాలుగా హింసించటాలు, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. ఒకవేళ మనకి పేరు ప్రతిష్టలొచ్చినాయి. మనం మనము అనుకున్నది మనము సాధించాము. అది పొందాము అనుకుంటే, అప్పుడు మనలో ఇంకా నేను చేశానిది. నా వల్లనే ఇదంతా గూడా జరిగింది. నేను నేను దీనికంతటికి కారణము అనేటటువంటి ఒక పొగరు, ఆత్మ ఆహ్, ఆత్మ విశ్వాసము అలాంటిదేదో కానీ తనను తాను మెచ్చుకునేటటువంటి పరిస్థితి, ఒక పొగరు, ఒక ప్రైడ్ అలాంటివన్నీ జరుగుతాయి. ఆహ్, రజోగుణం అధికంగా ఉన్నప్పుడు. మనలో తమోగుణం అధికంగా ఉన్నప్పుడు ఏం చేస్తాము? 24 గంటలు టీవీకి అతుక్కోబోయి, అక్కడ కూర్చొని, ఆ ఇంట్లో ఏదో కాస్త చిన్నగా వంట చేసేసుకొని గబగబా ఆ వంట పని అయిపోంగానే ఆడవాళ్ళమందరూ అయితే, వంట చేసేసుకొని, తినేసి, ఆడ కూర్చొని టీవీ చూడటం. మగవాళ్ళు అయితే బయటికెళ్ళడం, ఓ నలుగురు ఫ్రెండ్స్ తోటి సినిమాల గురించి, పాలిటిక్స్‌ని గురించి కొంచెం కాసేపు ఏవేవో మాట్లాడుకోవడము. అది రావడం, పెట్టింది తింటాం, కూర్చోవటం.
ఏదన్నా కావాలంటే ఒక 10 నిమిషాలు, ఓ 5 నిమిషాలు దైవ ధ్యానం చేసుకోవడం. ఇలాంటి తమో గుణము అనంటే ఇలాంటి అవస్థలకు గురి. ఇలా మనకి అహంకారంలో సత్వరజస్తమో గుణాలలో మనకి అన్నిటిని ఏర్పరుస్తుంది. ఈ సత్వగుణాలన్నీ మనకి ఎలా కనపడతాయి? ఎలా చేస్తాయి? సత్వగుణం గాని, రజోగుణం గాని, తమో గుణం గాని మనకు అందులో ఉన్నవి బయటికి ఎట్లా వ్యక్తము అవుతాయి అనంటే దానికి 5 కర్మేంద్రియాలున్నాయి. 5 జ్ఞానేంద్రియాలున్నాయి. ఈ జ్ఞానేంద్రియాల ద్వారా అది జ్ఞానాన్ని సంపాదించి ఆ క కర్మేంద్రియాలు ఎలా పనిచేస్తాయో తెలుసుకొని వాట్ల ద్వారా పని చేయటం. అట్లా సత్వగుణము అధికంగా ఉన్నప్పుడు త్వక్, చక్షు, శ్రోత, ఘ్రాణ, రసన అనేటటువంటి పంచ ఆహ్, పంచ జ్ఞానేంద్రియాలు, వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థలు అనేటటువంటి పంచ కర్మేంద్రియాలు. అంటే చెవులు, చర్మము, ముక్కు, కళ్ళు, చెవులు ఇలాంటి కర్మేంద్రియాలు. ఈ కర్మేంద్రియాల వెనకాల ఉన్నటువంటి ఆహ్, వ చక్షు, శ్రోత్ర, ఘ్రాణ, ర ర ఇవి రసన ఇవన్నీ ఈ 5 ఓహ్, జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలు 5 పంచేంద్రియాలు ఇవి 5 మనస్సు అనేటటువంటి ఇంద్రియంతో కూడి ఈ గుణాలు ఏవైతే ఏ గుణము మనలో ప్రజ్వరిల్లుతూ ఉన్నదో ఆ గుణాన్ని గుణాన్ని హ్మ్, ప్రకటిస్తాయి. వ్యక్తము చేస్తాయి. అందుకనే ఆ శ్లోకంలో చెప్పారు. మూల ప్రకృతి అవ్యకృతిః మహదాద్యాః ప్రకృతి వికృతయః సప్త షోడశకస్తు వికారో న వికృతిర్ పురుషః అని. పురుషుడికి ఏమీ లేదు. చైతన్యం ఆయన ఒక సాక్షి స్వరూపుడులాగా కూర్చొని ఉంటాడు. లోపల ఉన్నటువంటి జీవుడు అలా కూర్చొని చూస్తూ ఉంటాడు. ఈమెలో సత్వగుణం అధికంగా వెళుతోందా? రజోగుణం అధికంగా వెళ్తోందా? తమోగుణం అధికంగా వెళుతోందా? అని చూసుకుంటూ కూర్చుంటాడే తప్ప గాని, నువ్వు సత్వగుణం మంచిది, నువ్వు దానిలోకి వెళ్ళు అని అండు. తమోగుణము వదిలి పారేసేయి అని అండు. ఇవన్నీ నిర్ణయించేదెవరు? మనస్సు అనేటటువంటి, బుద్ధి అనేటటువంటిది. ఇది నిర్ణయిస్తుంది. ఇదేం చేస్తుంది? కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాల ద్వారా పనిచేస్తుంది. ఈ తమోగుణం జడమైనటువంటి తమోగుణంలో ఉన్నవి ఏంటి అనంటే పంచ తన్మాత్రలు. పంచ తన్మాత్రలు అనంటే మనకి ఒక పంచభూతాలు ప మా ప పంచభూతాలు తన్మాత్రలు. పంచ తన్మాత్రలు అంటే శబ్ద, రస, రూప, ఘ్రాణ ఇలాంటివి. ఇవి 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 5. ఆహ్, అద్ ఆహ్, పంచభూతాలు అవేమో సూక్ష్మమైనటువంటివి. ఈ 5 ఏవైతే ఉన్నాయో తన్మాత్రలు అని వేటినైతే అంటున్నామో, ఆ పంచ తన్మాత్రలు అవి స్థూల సూ సూక్ష్మ భూతములుగా మనలో ఉంటాయి. స్థూల భూతములన్నీ కూడానేమో పైకి కనపడుతూ ఉంటాయి. ఇవి పంచభూతాలు పృథివీ, తేజో, వాయు, ఆకాశం. ఈ 5 గూడా పైకి కనబడుతూ ఉండేవి. ఈ 5 ఏమో భూతాలు. ఈ మొత్తము పంచభూతాలు, తన్మాత్రలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు, మహత్తు, ప్రకృతి ఇవి కలిసి ఈ 24 కలిసి ఒక తత్వము. పురుషుడనేది ఇంకో తత్వం. ఇవి 25 తత్వాలు. అయితే ఇందులో మనకి సాంఖ్యశాస్త్రము చెప్పేది ఏంటి అనంటే, ఈ ఈ ఆహ్, వ్యక్తమయ్యేవేంటి? అవ్యక్తమైనది ఏంటి? మనకి తెలుసుకోవాలి. ఈ వ్యక్తమైతున్నవి ఏవి? సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి తన్మాత్రలు గంధ, రస గంధ, రస, రూప, స్పర్శ శబ్దాలు ఇవి. ఇవి 5 పంచభూతాలలో ఉన్నాయి. ఉన్నాయి తెలుసుకో మనకి పంచభూతాలు కనిపిస్తూ ఉన్నాయి. పృథివీ, తేజో, వాయు, ఆకాశం. ఈ 5 కనిపిస్తూ ఉన్నాయి. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం ఇవి కనపడుతున్నాయి. ఈ కనపడుతున్న వాటి వెనకాల సూక్ష్మంగా ఉన్నది ఏంటి? పృథివీ అనే దానికేమో గంధం అనేటటువంటి గుణం ఉన్నది. అలానే నీటికేమో రసము టేస్ట్ అనేటటువంటి రూపం ఉంది.
తేజస్సు, అగ్ని, అగ్ని ఏమో కళ్ళకు కనపడుతూ ఉన్నది. దానికి ఒక రూపము ఉంది. ముందు రెండింటికి తర్వాత రెండింటికి రూపాలు లేవు. వాయువు అని అంటేనేమో స్పర్శ, దానికి మనం గాలిని మనకు తగిలితే తెలుసుకోగలమే తప్ప గాని మనం కళ్ళతో చూడలేము. అలానే ఆకాశం అంటే శబ్ద గుణకం అన్నమాట. శబ్దము అనేది దాని గుణం. ఇవి తన్మాత్రలు. ఈ పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, ఇవన్నీ కూడా వ్యక్తం అవుతున్నవి. అవ్యక్తమయ్యేది పురుషుడు. అవ్యక్తమైనటువంటి పురుషుని యొక్క స్థితి మన యందు ఉన్నది. దానిని తెలుసుకోవాలి. ఆ వ్యక్త జ్ఞానము. అవ్యక్త జ్ఞానమే సాంఖ్య సాంఖ్య శాస్త్రం, సాంఖ్య దర్శనము. ఇది మెయిన్ గా. అంటే ఇంకా డీటెయిల్స్ చాలా ఉన్నాయి. కానీ బ్రీఫ్ గా సాంఖ్య శాస్త్రము అంటే ఏంటి అని అంటే, ఈ 24 తత్వాలు ఏవైతే వ్యక్తములై ఉన్నావో, ఆ 27 తత్వాల యొక్క 24 తత్వాల యొక్క జ్ఞానము తెలుసుకొనడము, 25వది అయినటువంటి పురుషుడిని తెలుసుకోవటము, ఇలా 2 రకాలైన ప్రకృతి, పురుషుడు అనే 2 తత్వాలు యొక్క వ్యక్త అవ్యక్త స్థితిని గ్రహించటము, జ్ఞానము ద్వారా గ్రహించటము. సాంఖ్య శాస్త్రము అంటే జ్ఞానం. మనకి భగవద్గీతలో 2వ అధ్యాయం మొత్తము సాంఖ్య శాస్త్రంతో కూడి ఉన్నది, జ్ఞాన యోగమైనది. ఈ జ్ఞాన యోగము అందరికీ సాధ్యమయ్యేది కాదు. అందుకని భగవద్గీతలో 3వ అధ్యాయంలో ఆయన కర్మయోగాన్ని బోధించాడు. ఆ కర్మయోగము కూడా చేతగాని వాళ్ళకి భక్తి యోగంలోకి వెళ్ళమన్నాడు. అన్నింటికి భగవంతుడికి సమర్పించి తాము హాయిగా నిశ్చింతగా ఉండమన్నాడు. భగవంతుడే అన్నిటికీ కర్త. ఆయనే అన్ని చేస్తున్నాడు. లాభము ఆయనదే, నష్టము ఆయనదే, సుఖము ఆయనదే, దుఃఖము ఆయనదే, కష్టము ఆయనదే, నష్టము ఆయనది. అన్ని కూడా ఆయనవే. ఇప్పుడు ఇవాళ ఏది జరిగినా అంతా ఆ భగవంతుని యొక్క ప్రేరణయే అనుకొని ఆ భక్తి భావనతో ఉండడమే అది ఉత్తమోత్తమైనటువంటి విషయం. అంటే జ్ఞానం వద్దా మనకి అని అంటే, జ్ఞానం వద్దని నేను అనను, కర్మ వద్దు అని నేను అనను. కానీ కర్మ జ్ఞానాల కన్నా భక్తి చాలా సులువైనటువంటి విషయం. కర్మ చేసినప్పుడు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అంటే మనం ఎట్లా ఊరుకుంటాము? కర్మ చేసిన తర్వాత అది ఇప్పుడు మనం ఈ పాఠం చదువుకున్నాము అని అంటే దీనికి ఒక పరీక్షలాగా వచ్చే సోమవారం నాడు అందరూ అప్పజెప్పాలంటున్నాను గదా! మరి నమస్తే మేడం. మరి కర్మ చేసిన తర్వాత దాని ఫలం కూడా కావాలని కోరుకుంటున్నాం కదా! మనం కర్మ చేసి చేతులు దులిపేసుకొని భగవంతుడు చూసుకుంటాడులే అని వదిలేయటం లేదు. మనం దాన్ని ఇంకా పట్టుకొని వేలాడుతున్నాం. కాబట్టి ఆ కర్మ వరకు మనకి సరిపోదు. ఆ జ్ఞానం అనేది ఇంకా పైనున్నటువంటిది. అన్నిటికన్నా చాలా తేలికైనది. పరీక్ష పెడతానన్నారు మేడము. రాసుకోరమ్మన్నారు. నేను రాసుకొనెళ్తాను. నా చేత రాయించేవాడు భగవంతుడే, రాసేది భగవంతుడే, చెప్పేది భగవంతుడే, వినేవాళ్ళు భగవంతుడే అనుకోని అన్నీ అప్పజెప్పటం భక్తి. అది చాలా సులువైనటువంటి పద్ధతి. ఇది అంటే సాంఖ్య శాస్త్రం అయితే భక్తిని ఒప్పుకోదు. సాంఖ్య శాస్త్రం ఇస్ జ్ఞాన శాస్త్రమే. జ్ఞాన దర్శనం. ఇది చిన్నగా చాలా బ్రీఫ్ గా సాంఖ్య శాస్త్రాన్ని గురించినటువంటి ఒక చిన్న పరిచయం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. నమస్తే. మొన్న అంత డీటెయిల్డ్ గా చెప్పలేదు. ఆ సాంఖ్య గురించినటువంటి శ్లోకం వచ్చింది కదా, త్వామామనంతి ప్రకృతిం పురుషార్థ ప్రవర్తిని, 13వ శ్లోకంలో. త్వాం ఆమనంతి ప్రకృతిం పురుషార్థ ప్రవర్తిని తద్ దర్శనం ఉదాసీనం
త్వామేవ పురుషం విదుహు. అయ్యా, నిన్నేమంటున్నారు ప్రజలు? నువ్వు పురుషుని పురుషునితోటి పురుషుడి యొక్క సంపర్కం కలగగానే నృత్యతీవా అని అంటాడు సాంఖ్య కారికలు. నృత్యతి రంగస్థలే నృత్యతీవ దర్శయిత్వా అని. రంగస్థలం పైన నర్తకి ఏ విధంగా అయితే నృత్యం చేసి వెళ్ళిపోతుందో, అలానే పురుషుడి ముందు ప్రకృతి నటించే నర్తనం చేసి వెళ్ళిపోతుందిట ఆ సృష్టి. పురుషుడు పురుషుడు రియలైజ్ అయితే ఉంటే అసలు అక్కడ ప్రకృతే ఉండదు, సృష్టే ఉండదు. అలా పురుషార్థ ప్రవర్తిని, పురుషార్థమును, పురుషార్థం అంటే పురుషుని యొక్క అర్థము. ఆయన ఏమనుకుంటున్నాడు? ధర్మార్థ కామ మోక్షములు అని ఒక 4 అర్థాలు మన ప్రజానీకానికి సృష్టిలో ఇచ్చేశాడు. ధర్మము, అర్థము, కామము, మోక్షము, ఈ 4ని సాధించుకోండి అన్నాడు. ఈ 4ని సాధించుకోవడానికి మీరు జీవించండి అన్నాడు. ఈ జీవించడంలో ఈ ధర్మ, అర్థ, కామ, మోక్షాలన్నింటినీ కూడా సాధించడంలో ఈ ధర్మం చేస్తున్నప్పుడు నువ్వు కర్మను మూటగట్టుకుంటావో, అర్థ సంపాదన చేసి మూటగట్టుకుంటావో, ఏదైనా సరే మోక్షం మాత్రం ఫైనల్ స్టేజ్. అలాగా నువ్వు అది ప్రదర్శించటానికి, అది అది ప్రవర్తిని అది చెయ్యడానికి ప్రకృతి ఆమనంతి త్వాం నిన్ను ప్రకృతిగా అందరూ ఒప్పుకుంటారు, ప్రకృతిగా ఒప్పుకుంటారు. తద్దర్శనం దానిని, ఆ ప్రకృతిని, అంటే సృష్టి చేస్తున్నటువంటి ఈ ధర్మార్థ కామ మోక్షాలన్నింటినీ కూడా వాటినన్నింటినీ కూడా ప్రవర్తిస్తున్నటువంటి దాన్ని నెరపుతున్నటువంటి ఆ ప్రకృతిని ఉదాసీనంగా చూస్తూ ఉన్నటువంటి పురుషుడివి, సాక్షిభూతుడమైనటువంటి పురుషుడివి నువ్వు అని కూడా చెబుతూ ఉంటారు. అంటే ప్రకృతి నువ్వే, పురుషుడు నువ్వే, అద్వైతము సిద్ధాంతాన్ని బోధిస్తూ ఉన్నారు. అంటే సాంఖ్య శాస్త్రజ్ఞులు ప్రకృతి, పురుషుడు అన్నారు కాబట్టి ఇక్కడ ఆ సాంఖ్య మత అన్ని అనుసరించి చెబుతున్నాడు అని అన్నారు. ఇది సాంఖ్యం. అలా చెప్పి త్వమేవ హవ్యం హోతాచ భోజ్యం భోక్తాచ శాశ్వతః. నువ్వే మరి, ప్రకృతివి నువ్వే, పురుషుడివి నువ్వే అన్నప్పుడు మరి హవ్యము నువ్వే, హోతవు నువ్వే, భోజము నువ్వే, భోక్తవు నువ్వే. తినేదెవరు? తినేవారెవరు? తినేది ఏది? అన్ని నువ్వే. ఇంకా తినేదేది చెప్పలేదు ఇక్కడ. తినేదేది? అన్ని పరమాత్మయే. ధ్యానించేదెవరు? ధ్యానం చేసేదేది? ధ్యేయము ఎవరిని గురించి ధ్యానం చేయాలి? అది కూడా నువ్వే. ఎవరిని గురించి తెలుసుకోవాలి? ఎవరు తెలుసుకోవాలి? అది నువ్వే. హవ్యం హోతాచ, హవ్యము నువ్వే, హోతము నువ్వే. హవ్యంలో వేసేటటువంటి ద్రవ్యాన్ని నువ్వే, అది తీసుకునేది కూడా నువ్వే. ఇలా అంతా నువ్వే అయి ఉన్నావు, అన్నీ నీవే అయి ఉన్నావు ఓ పరమాత్మ అని ఆ దేవదేవతలందరూ కూడా స్తుతిస్తూ ఉంటే, ఆ బ్రహ్మదేవుని సృష్టిస్తూ ఉండగా ఆ బ్రహ్మదేవుడు ఇది తేభ్యః స్తుతీః శ్రుత్వా యథార్థాః హృదయంగమాః ప్రసాదాభిముఖః వేదాః ప్రత్యువాచ దివౌకసః. ఇది తేభ్యః స్తుతీః శ్రుత్వా యథార్థాః హృదయంగమాః ప్రసాదాభిముఖో వేదాః ప్రత్యువాచ దివౌకసః. ఇది అలా అని, ఆ విధంగా అని తేభ్యః వారి చేత, ఆ దేవతల చేత యథార్థాః హృదయంగమాః స్తుతీః శ్రుత్వా. హృదయంగమాః, ఎవరికైనా సరే పొగడ్తలు అనంగానే చాలా హృదయానికి ఆనందంగా అనిపిస్తుంది. ఏమండి మీ చీర చాలా బాగుందండి అనంగానే ఆహా అని ఆనందంగా తృప్తిగా ఉంటుంది. ఆహా పాఠం బాగుంది, ఇవాళ బాగా చెప్పారండి అంటే తృప్తిగా ఉంటుంది. మీరు శ్రద్ధగా విన్నారు ఇవాళ అంటే మీకు తృప్తిగా ఉంటుంది. 10వ తారీఖు రోజు అందరూ చక్కగా ప్రిపేర్ అవుతున్నారు, అందరూ చక్కగా ప్రిపేర్ అయ్యి చక్కగా పాఠం చెప్తారు మీరు అందరూ అంటే మీకు తృప్తిగా ఉంటుంది. ఇలా ఏవైనా సరే, ఎవరినన్నా సరే
పొగుడుతూ ఉంటే, మెచ్చుకుంటూ ఉంటే వాళ్ళకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. హృదయంగమాహ, హృదయం గచ్చతి ఇది హృదయంగమ. హృదయంలోనికి వెళ్ళేవి. అంటే మన మెదడులోకి వెళ్ళేవి కాదు, మనస్సులోకి వెళ్ళేవి. అంటే మనస్ఫూర్తిగా ఆనందాన్ని అని ఇచ్చేటటువంటివి. ఆ స్తుతిహి, ఆ స్థుతులు, ఆ దేవతలు చేస్తున్నటువంటి స్థుతులు, వాళ్ళందరూ అలా పొగుడుతూ ఉంటే, నువ్వే పరమాత్మవు, నువ్వే వేదవేద్యుడవు, నువ్వే ధ్యాతాధ్యేయుడవు, నువ్వే ప్రకృతి పురుషుడవు, నువ్వే సర్వము నువ్వే అని పొగుడుతూ ఉంటే ఆయనకి చాలా ఆనందంగా ఉంది. కానీ ఈ పొగడ్తలు కేవలము ఉత్తుత్తి మాటలా కాదు. యథార్థాః, యథార్థాః, సత్యమైనటువంటివి, నిజమైనటువంటివి, నిజమైనటువంటి మాటలు, సత్యపూర్తిగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అదేమి వాళ్ళు మసిబూసి మారేడుకాయ చేయటం లేదు. మసిబూసి మారేడుకాయ చేయకుండా ఉన్నది ఉన్నట్లుగా యథార్థాః, అర్థం అనతిక్రమ్య, ఆ పర్పస్ ఏదైతే ఉందో, అర్థ ప్రయోజనం ఏదైతే ఉందో, దానిని పరమాత్మ యొక్క ప్రయోజనం ఏదైతే ఉందో, పరమాత్మ యొక్క స్వరూపము ఏదైతే ఉందో, అవి ఆ సత్య స్వరూపమైనటువంటి పరమాత్మ యొక్క గుణము, బ్రహ్మ యొక్క గుణం ఏదైతే ఉందో, దానిని వాళ్ళు స్తుతిస్తున్నారు. ఇప్పుడు మన అవసరం తీరాలి కదా అని మేకతోలు కప్పి అందరం ఎక్కించటం లేదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఏమి ఉందో, ఆ పరమాత్మ యొక్క స్వరూపం ఏదైతే ఉందో, ఆ బ్రహ్మ యొక్క స్వరూపం ఏదైతే ఉందో, ఆ బ్రహ్మ యొక్క స్వరూపాన్ని గురించే వాళ్ళు స్తుతి చేస్తూ ఉన్నారు. అటువంటి స్తుతి శ్రుత్వా, విని, అలా శ్రుత్వా విని, వేదాహ, వేదాహ అంటే బ్రహ్మ, వేదస్ అనేది శబ్దము. వేదాహ, బ్రహ్మదేవుడు ప్రసాద అభిముఖ, ప్రసాద, చాలా సంతోషించాడు. వాళ్ళు చెప్తున్నటువంటి ఆ మాటలన్నీ విని, ఆ యథార్థమైనటువంటివి, ఆ యథార్థమైనటువంటి మాటలు, సత్యమైనటువంటి మాటలు, వాళ్ళు ఏమి తనని చాలా అనునయించాలని, అలా వాళ్ళ అవసరం కోసం కని తనని అనలేదు. ఉన్నది ఉన్నట్టుగా చెబుతూ ఉన్నారు. అలాంటి మాట్లాడుతున్నటువంటి వాళ్ళని ప్రసాద, వాళ్ళని అనుగ్రహించటానికై, ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు కాబట్టి వాళ్ళని అనుగ్రహించడానికై, అభిముఖః, వాళ్ళ వైపుకి తిరిగి, వాళ్ళ పట్ల ఆనందాభిముఖుడై, ఆనందంతోటి వాళ్ళకి వాళ్ళని అనుగ్రహించాలి అన్న కోరిక కలిగిన వాడై, వేదాహ, ఆ బ్రహ్మదేవుడు దివౌకసః ప్రత్యువాచ, దివౌకసః, ఆ దివౌకసులకు, దివి ఓకసః దివౌకసః, ఆ స్వర్గలోకంలో నివసించేటటువంటి వారు, ఆకాశంలో స్వర్గలోకంలో ఓకసః నివసించు వారైనటువంటి ఆ దేవతలతోటి ప్రత్యువాచ, ప్రత్యువాచ వాళ్ళకి ఇట్లా సమాధానము చెప్పాడు. వాళ్ళ మాటలు విని ఏమి వాళ్ళకి, వాళ్ళని అనుగ్రహించాలని వాళ్ళ వైపుకి తిరిగి, అనుగ్రహ పూర్వకంగా వాళ్ళ వైపు తిరిగి, కానీ మరి నాలుగు ముఖాలు ఉన్నాయి. 4 ముఖాల్లో ఏ ముఖంతో చూస్తున్నాడో, కానీ 4 ముఖాలు కూడా చాలా ప్రసన్నంగా ఉన్నాయి. ఆ ప్రసన్నుడై, వాళ్ళు మాట్లాడినటువంటి మాటలకు ప్రసన్నుడై వాళ్ళ వైపు తిరిగి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. పురాణస్య కవేస్తస్య చతుర్ముఖ సమీరిత ప్రవృత్తి ఆసీత్ ఛందానాం చరితార్థాః చతుష్టయీ. పురాణస్య కవేః తస్య చతుర్ముఖ సమీరితాః ప్రవృత్తిరాశి శబ్దానాం చరితార్థ చతుష్టయీ. పురాణస్య కవేః తస్య, తస్య అతని యొక్క, అతడు ఎటువంటి వాడు? పురాణస్య కవేః, పురాణస్య, పురాభినవం పురాణం, ఎప్పుడో పాతకాలపు వాడు. పాతకాలపు వాడు అంటే పనికిరాని వాడు కాదు. పురా అపి నవం పురాణం, పురా ప్లస్ నవ పురాణం అయింది శబ్దం. శబ్దమే, దాని శబ్దమే, దాని అర్థమే అది. పురా అపి నవం,
పురా ప్లస్ నవం అన్నమాట. ఆ పురాణస్య కవేహే, ఆ పురాతనుడైనటువంటి ఆ ఆ కవి 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 అంటే ఇక్కడ చెప్పేటటువంటి వాడు. ఆ ఆ బ్రహ్మ దేవుడు మొట్టమొదట రా అది ఈ కవనం చేసినటువంటి వాడు. వేదాలు రచించినదివి, వేదాలు సృష్టికి అందించింది ఆ బ్రహ్మదేవుడే కాబట్టి అతనిని పురాణ కవి మొట్టమొదటి కవి శబ్దము ఆ బ్రహ్మదేవుడికి ఇచ్చారు. పురాణ కవేహే తస్య చతుర్ముఖ 4 ముఖాల నుండి శబ్దానాం చతుష్టయీ ప్రవృత్తిః. శబ్దానాం చతుష్టయీ ప్రవృత్తిః అని పతంజలి తన మహాభాష్యంలో రచించాడు. ఏమని అంటే గౌః శుక్లః చలః డిత్తః ఇది శబ్దానాం చతుష్టయీ ప్రవృత్తిః, చతుష్టయీ శబ్దానాం ప్రవృత్తిః అని అన్నాడు. అంటే ఒక శబ్దం ఉన్నది అని అంటే మన వాళ్ళు అసలు వర్డ్స్ మీద అంటే శబ్దాల మీద వాళ్ళు చేసినటువంటి రీసెర్చ్ అంత రీసెర్చ్ కాదు. అంత రీసెర్చ్ అసలు ఇప్పుడు ఎవరు చెయ్యలేదు, చెయ్యలేరు కూడా. శిక్ష అనే వేదాంగాలలో ఒక భాగమైనటువంటి శిక్ష కేవలము అక్షరాల గురించి, వాటి యొక్క ఉచ్చారణల గురించి ఉంటుంది. నిరుక్తము అని ఒక వేదాంగము, అది శబ్దముల యొక్క ఎటిమలాజికల్ మీనింగ్ అంటే ఆ శబ్ద యొక్క స్వరూపం ఎలా ఏర్పడింది అని అంటారు. ఆ శబ్దం ఎలా ఏర్పడింది అన్నప్పుడు ఆయన కూడా శబ్దములు 4 విధములు అన్నాడు. అవి 1 నామవాచకములు, 2 క్రియావాచకములు, 3 ఉపసర్గలు, 4 నిపాతలు అని చతుష్టయీ శబ్దానాం ప్రవృత్తి చతుష్టయీ అని అన్నాడు ఆయన. కానీ అక్కడ కన్నా ఇంకోటి పతంజలి గారు చెప్పినది మనకి ఇక్కడ మోర్ అప్లికబుల్ గా ఉంటుంది. పతంజలి ఏమన్నారంటే గౌః శుక్లః చలః డిత్తః ఇది శబ్దానాం చతుష్టయీ ప్రవృత్తిః అని. ఒక శబ్దం ఏదన్నా చెప్పాలంటే ఒక శబ్దం ఏదన్నా ఉందంటే దాన్ని సంకేతము అని, ఆ పదానికి ఆ అర్థము, రూఢి. అంటే కొన్ని శబ్దాలకి ఎట్లా వస్తుంది, సనాతనం నుంచి ఒక అర్థము, గోవు అంటే ఆవు అని ఎప్పటినుంచో మనకి ఎలా సనాతనంగా మనకి వస్తూ ఉన్నది. ఇది వ్యాకరణానికి అంతా సంబంధించినటువంటి విషయము. అలా పురాతనంగా వస్తూ పురాతనంగా ఒక శబ్దానికి మనకి మనకి తెలియదు. ఇప్పుడు ఇది హైదరాబాద్ నగరం అని మనకు తెలియదు. ఎవరో వచ్చారు, కొత్త వాళ్ళు వచ్చారు. కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళకి దీనిని ఈ నగరాన్ని హైదరాబాద్ అంటారు అంటే అతనికి ఓహో ఇది హైదరాబాదు అని తెలుస్తుంది. అది సంకేతం అన్నమాట. సంకేతం. ఏదైనా ఇది గాజు. గాజు అనకు పూర్వం తెలీదు. తర్వాత గాజు అని చెప్తే ఓహో ఇది గాజు అన్నమాట అని సంకేతం. అలా ఒక్కొక్క పదానికి కూడా ఒక సంకేతం ఉంటుంది. దానికంటే ఒక మీనింగ్ ఉంటుంది. ఆ మీనింగ్ దానికి ఎట్లా వస్తుంది అనంటే 4 రకాలైనటువంటి ఉపాధుల ద్వారా వస్తుంది. ఉపాధులు అంటే అట్రిబ్యూట్స్. ఒక 4 రకాలైన అట్రిబ్యూట్స్ తోటి వస్తుంది ఉపాధుల తోటి. ఆ 4 ఏంటి అనంటే జాతి, గుణ, క్రియ, యదృచ్ఛ అని లేదా ద్రవ్య అని. జాతి అంటే ఆ వస్తువు ఏ జాతికి చెందినది. ఇప్పుడు ఈ గాజు అనేది ఉంది. కళ్ళజోడు అనేది ఉంది. ఆ వస్తువు ఏ జాతికి చెందింది. గాజు అంటే చేతికి వేసుకునేది. ఇది ఈ గాజు ఉన్నా లేకపోయినా గాజు అనగానే చేతికి వేసుకునేది అని ఒక స్థిరమైనటువంటి రూఢి అయినటువంటి అర్థము వస్తుంది. దాన్ని జాతి అంటారు. జాతి అంటారు. గుణము అంటే అతను చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే గౌహు అని. గోవు. గోవు అంటే గోత్వ జాతి. వస్తున్నది అంటే గోవు వస్తున్నది. గోవు. ఏ గోవు వస్తున్నది? అది ఎటువంటి గోవు? ఎన్నో ఉన్నాయి. ప్రపంచం మొత్తం మీద ఎన్నో గోవులున్నాయి. అయితే ఏ గోవు వస్తున్నది అని అంటే తెల్ల ఆవు వస్తున్నది అన్నాననుకోండి. దానికి ఒక గుణాన్ని ఏర్పరుస్తున్నాను. తెల్ల ఆవు అని దానికి అంటే వందలాది గోవులలో ఒక గోవుని గురించి.
వందలాది వేలాది గోవులుంటే గోత్వము పుట్టుక నుంచి గోత్వ జాతి ఉన్నప్పటికీ కూడా మేము వెళ్ళిపోయిన తర్వాత కూడా గోత్వ జాతి ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి గో ఆవుల మందలో తెల్ల ఆవు అని ఒక స్పెసిఫికేషన్ చేస్తున్నాము. దాన్ని గుణ అంటారు. గుణము అంటారు. ఇంకా కొంచెం స్పెసిఫికేషన్ చేయాలి అనంటే ఆ గోవుకి అది చలహ నడుస్తున్నది. ఆ నడుస్తున్నటువంటి తెల్లని గోవు అని. ఇంత మాత్రం చెప్పిన తర్వాత మరి మనకి అది గోవు అని తెలుస్తుంది. మనుషులు ఒక 10 మనుషులు అక్కడ ప్రవాహము వెడుతూ ఉన్నారు ఒక పక్కన. అందులో నాకు మనుషులు వెళ్తున్నారు అంటే అందరూ వెళ్తున్నారు. అందులో స్త్రీలున్నారు, పురుషులున్నారు. ఆ స్త్రీలు అనేది ఒక గుణం, పిల్లలు అనేది ఒక గుణము, పురుషులు అనేది ఒక గుణం, స్పెసిఫికేషన్. నడుస్తున్నారు అన్నది ఒక స్పెసిఫికేషన్, క్రియ. కొంతమంది కూర్చొని ఉన్నారు, కొంతమంది నడుస్తున్నారు, కొంతమంది పడుకొని ఉన్నారు, కొంతమంది నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇలా రకరకాలైనటువంటి క్రియలను ఆచరిస్తూ ఉన్నారు. ఇంతమందిలో నాకు కావాల్సినటువంటి వారు ఎవరు? ఫలానా వ్యక్తి అక్కడ ఉన్నారు. ఉషా గారు అక్కడ ఉన్నారు. ఉష ఆ జాతిలో, ఆ మనుష్య జాతిలో స్త్రీ అయినటువంటి గేట్ దగ్గర నిల్చొని ఉన్నటువంటి ఉషా గారు నాకు కావాల్సినటువంటి వ్యక్తి. ఇదన్నమాట. ఒక సంకేతం. ఇలా అర్ధానాం చతుష్టయి ప్రవృత్తి అని ఆయన మహాభాష్యకారుడు నిర్వచించాడు. అయితే ఇదంతా ఇంత డీటెయిల్స్ ఎందుకు చెప్పవలసి వచ్చింది అనంటే, ఈ 4 కూడా ఎవరికి వర్తిస్తున్నాయి? ఒకే ఒక వ్యక్తికి వర్తిస్తున్నాయి. ఒకే ఒక ఆవుకు వర్తిస్తున్నాయి. ఆవు తెల్లనిది, నడుస్తున్నది, డిత్త అని ఆయన పేరు పెట్టాడు. డిత్త అనేది మనుష్య జాతి, స్త్రీ, నిల్చున్నది, ఉష. ఈ 4. ఈ 4 పదాలు, 4 ఉపాధులు అంటే 4 అట్రిబ్యూట్స్ ఎవరికి? ఒకే వ్యక్తికి కదా! ఒకసారి ఎస్ అనండి ఎవరన్నా, ఒక్కళ్ళన్నా. నో అనండి లేతే. అవును మేడం. అవును మేడం. 4 అట్రిబ్యూట్స్ కూడా ఒకే ఒక్క వ్యక్తికి సంబంధించినవి. అలానే ఈ చతుర్ముఖ బ్రహ్మ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇంత డీటెయిల్స్. ఇప్పుడు ఈ చతుర్ముఖ బ్రహ్మ మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ 4 ముఖాలు ఉన్నాయి కదా పాపము. 4 ముఖాల నుంచి మాట్లాడుతున్నాడు. కానీ 4 ముఖాల నుంచి మాట్లాడుతున్నటువంటి మాట ఒకటే మాట, ఒకటే అర్థం. అందుచేతనే ఆ ఒక మాట ఆ 4 ముఖాలతోటి చతుష్టయి 4 విధాలుగా మాట్లాడుతున్నటువంటి ఆ 4 ముఖాలతోటి 4 విధాలుగా మాట్లాడుతున్నటువంటి ఆ చతుర్ముఖ బ్రహ్మ యొక్క మాటలు చరితార్థాః శబ్దానాం చతుష్టయి. ఆ మాటల యొక్క చతుష్టయి 4 విధాలు కూడా, 4 ఉపాధులు కూడా చరితార్థాః ప్రవృత్తి. వాటికి అన్నిటికీ కూడా చరితార్థములైనటువంటివి. ఆ మాటలు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సార్థకమైనటువంటి అర్థవంతమైనటువంటి మాటలు. అంటే ఈ ఈ తలతోటి ఒక మాట మాట్లాడుతున్నాడు, ఈ తలతోటి ఒక మాట మాట్లాడుతున్నాడు, ఈ తలతోటి ఒక మాట మాట్లాడుతున్నాడు, ఈ తలతోటి ఒక మాట మాట్లాడుతున్నాడు కాదు. 4 ముఖాలతోటి 4 ముఖాలతోటి ఈ సమీరిత తస్య సమీరిత అతను మాట్లాడుతున్నటువంటి శబ్దానాం చతుష్టయి 4 విధములైనటువంటి ఆ శబ్దములు, 4 ఉపాధులు కలిగినటువంటి ఆ శబ్దములు చరితార్థ ప్రవృత్తి ఆసీత్. చరితార్థమైనటువంటి అంటే సార్థకమైనటువంటి అర్థవంతమైనటువంటి పదాలు, అర్థవంతమైనటువంటి మాటలు, అర్థవంతమైనటువంటి శబ్దము ఆయన మాట్లాడాడు. శబ్దానికి చాలా విలువ ఇచ్చారు మన సంస్కృత సాహిత్యంలో. మనం ఎవరు కూడా ఆ శబ్దాలను గురించి మాట్లాడకుండా నోటులో నుంచి బయటికి వచ్చినటువంటి ప్రతి ఒక్క శబ్దము దానికి ఒక స్టేటస్ ఉంది, ఒక స్థితి
ఏ ఉంది. ఆ స్థితిని గ్రహించకుండా ఏదో అవాకులు, చవాకులు ఆహ్, మాట్లాడతారు. అది ఆ ఇప్పుడు ఎందుకు మరి వేదాలని శబ్దములు అంటారు. శబ్ద ప్రమాణము అంటారు వేదాల్ని. ఎందుకంటే ఆ పలికినటువంటి మాటలు అవి ఇక్కడికి కాదు, భువనాంతరాల్లోకి కూడా వ్యాపించగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది శబ్దం. ఓంకార నాదంతో మొదలైనటువంటి శబ్దం. ఆ శబ్దం ఎప్పుడు కూడా ఎవ్వరికీ హాని కలిగించనిది, ఎవ్వరికీ ఈ దుఃఖం కలిగించనటువంటిది, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటిది. అటువంటి శబ్దము, అటువంటి మాట మాట్లాడాలి. అలాంటి అలా అట్లా అట్లాంటి మాట్లాడిన మాటలే చరితార్థములు అవుతాయి. సార్థకములు అవుతాయి. నోట్లో నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క మాట కూడా అది శుభ్రమైనది, అందరికీ ఆమోదయోగ్యమైనది అవుతుంది. అలాంటి మాటలు ఇప్పుడు బ్రహ్మదేవుడు తన 4 ముఖాలతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఎంత సౌమ్యంగా మాట్లాడుతున్నాడో చూడండి. స్వాగతం స్వానధీకారాన్ ప్రభావైః అవలంబ్య వః యుగపత్ యుగబాహుభ్యః ప్రాప్తేభ్యః ప్రాజ్య విక్రమాః. స్వాగతం స్వానధికారాన్ ప్రభావైః అవలంబ్య వః యుగపత్ యుగబాహుభ్యః ప్రాప్తేభ్యః ప్రాజ్య విక్రమాః. ఓ ప్రాజ్య విక్రమాః, ప్రాజ్య విక్రమాః, గొప్పదైనటువంటి అందరినీ జయించగలిసినటువంటి విక్రమము, పరాక్రమము కలిగినటువంటి, అధికమైనటువంటి, వికృతమైనటువంటి, గొప్పదైనటువంటి, మహాత్మ్యమైనటువంటి విక్రమము, పరాక్రమము, శక్తి సంపదలు కలిగినటువంటి ఓ ఎక్కడో ఆఖరికి ఎక్కడో వస్తుంది వత్సాహ అని, విక్రమాః దేవతాః స్వాగతం తే, స్వాగతం వహ, మీకందరకు స్వాగతం, స్వాగతము. మీరందరూ కూడా స్వాన్ అధికారాన్ ప్రభావైః అవలంబ్య, మీరందరూ ఇక్కడికి కట్టగట్టుకొని నా దగ్గరికి వచ్చారు. ఈ ఈ ఒక్క మాటని మాత్రము వ్యాఖ్యానకారులు 2 రకాలుగా వ్యాఖ్యానించారు. స్వాన్ అధికారాన్, వాళ్ళందరికి కూడా ఒక్కొక్క డ్యూటీ అలాట్ అయ్యింది. ఇంద్రుడికి వర్షాలు ఇవ్వాలని ఉంది, కుబేరుడికి ధనరాశుల మీద ఉంది, యమరాజుకి మరి ప్రజలని ప్రజల చిట్టాలన్నీ రాసి ఎవరిని సంహరించాలో, ఎవరికి ఏమి చెయ్యాలో, శిక్షలు ఎటువంటివి వేయాలో ఆయనకి ఆ డ్యూటీ అప్పగిచ్చి ఉంది. అగ్నిదేవుడికి నిత్యము అగ్నిహోత్రములో పాల్గొని ఆ అగ్నిలో వేసినటువంటి హవనమానంతటిని కూడా తీసుకొని వెళ్ళి ఏ దేవతలకి ఎవరికి అప్పగించాల్సిన డ్యూటీ ఉంది. ఇలా అందరికీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని దేనికోసంకైతే అపాయింట్ చేశారో ఆ అపాయింటెడ్ డ్యూటీస్ అందరికీ కూడా ఉన్నాయి. ఆ స్వాన్ అధికారాన్, మీ యొక్క అధికారములు అంటే మీరు చేయవలసినటువంటి పనులు అవన్నీ కూడా ప్రభావైః, మీ యొక్కటువంటి ప్రభావం చేత, శక్తి చేత, మీ యొక్కటువంటి ధైర్యం చేత, మీ యొక్కటువంటి పరాక్రమము చేత అవలంబ్య, అవన్నింటినీ కూడా నిర్వహిస్తూ మీరు చెయ్యవలసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నీ కూడా సమర్థవంతంగా, ప్రభావైః సమర్థవంతంగా అవన్నింటినీ కూడా, ఆ అధికారాలన్నింటినీ కూడా, అంటే మీరు చేయవలసినటువంటి పనులన్నింటినీ కూడా అన్నింటినీ కూడా అవలంబ్య నిర్వహించి, వాటన్నింటినీ కూడా నిర్వహించి మీ శక్తి సామర్థ్యాల చేత సమర్థవంతంగా, మామూలుగా కాదు, సమర్థవంతంగా నిర్వహించి యుగపత్, అదే సమయంలో అంటే అటు కార్యం నిర్వహిస్తూ, మీకు అప్పజెప్పినటువంటి కార్యాలన్నింటినీ కూడా నిర్వహిస్తూ యుగపత్, అదే సమయంలో సైమల్టేనియస్లీ అనమాట. యుగపత్ అంటే సైమల్టేనియస్లీ, అక్కడ అది నిర్వహిస్తూనే ఇక్కడ యుగబాహుభ్యః, ఈ యుగము అంతటి పొడుగుగా ఉన్నటువంటి చేతులు కల వారు మీరు. రాజ్య విక్రమాః,
యుగ యుగబాహుభ్య పార్శ్వవిక్రమాః, పొడుగాటి చేతులు, అంటే మీకు పనులు చేయడానికి సాధ్యమైనటువంటి సమర్థవంతమైనటువంటి పెద్దవి అయినటువంటి యుగముతో సమానమైనటువంటి బాహువులు, అంటే అంతంత పొడుగాటి బాహువులు కలిగినటువంటి ఓ ప్రాచ్యవిక్రమాః ప్రాప్తేభ్యః, మీరు ఇక్కడికి వచ్చారు. ఇంకా కంటిన్యూషన్, అంటే 4, 5 శ్లోకాల తర్వాత మీకు క్రియాపదం వస్తుంది. ప్రాప్తేభ్యః, మీరందరికీ ఇక్కడికి వచ్చి ఉన్నారు. మీ మీ పనులన్నిటిని కూడా నిర్వహించుకుంటూ మీరు ఒక్కటేసారిగా ఇక్కడ వచ్చినటువంటి ఓ యుగబాహు పొడుగాటి పొడవైనటువంటి చేతులు కలిగినటువంటి ఓ పరాక్రమము కలిగినటువంటి ఓ దేవతలారా, మీకందరకు కూడా స్వాగతం. ప్రాప్తేభ్యః స్వాగతం. మీకు ఇక్కడికి వచ్చినటువంటి ఒక అక్కడ అక్కడ పనులన్నింటినీ కూడా మీ యొక్కటువంటి శక్తి సామర్థ్యాలతో నిర్వహించుకుంటూ మళ్ళా అందరూ కలిసి ఒకటేసారి ఇక్కడికి రాగలిచారు. అలాంటి మీకు అందరికీ కూడా స్వాగతం అని అంటున్నారు. ఒక చోట మాత్రము ఒక వ్యాఖ్యానకర్త మల్లినాథుడే స్వానధికారాన్ ప్రభావై అవలంబ్య, అంటే మీ మీ అధికారాలను మీ యొక్కటువంటి సామర్థ్యము చేత, మీ యొక్క శక్తి సామర్థ్యముల చేత నిర్వహిస్తూ అని. దీనిని ఒక కాకువు అయి ఉంటుంది అని ఆయన మల్లినాథుడు దీన్ని వ్యాఖ్యానించాడు. కాకువు అంటే ఒక వ్యంగ్యమైనటువంటి, అంటే దానిలో అర్థము అది అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది కానీ లేదా అర్థం కాదు. ఒక వ్యంగ్యపూరితంగా, అంటే ఇప్పుడు మనకి ఇంటికి ఎవరన్నా వచ్చారనుకోండి, వాళ్ళు ఆ సమయంలో రావడం మనకి ఇష్టం లేదు. ఇష్టం లేనప్పుడు ఏమంటే వచ్చారా రండి అని నీరసంగా ఎలా పలుకుతాం? వచ్చారా రండి. ఆహా, అవునా, అలా జరిగిందా అంటారు. అది దానిలో ఉన్నటువంటి వ్యంగ్యము ఏదైతే ఉంటుందో, మీరందరూ ఇప్పుడు ఇక్కడికి నా దగ్గరికి పరిగెత్తుకొని వచ్చారు. ఒకటేసారి మూకుమ్మడిగా నా దగ్గరికి వచ్చారు. మీ పనులేమైనాయి అసలు? మీ సీట్లు మీరు వదిలిపెట్టి ఇలా పరిగెత్తుకుంటూ వచ్చారేంటి అని ఒక వ్యంగ్యం కూడా అందులో ఉంది. అలాంటి వ్యంగ్యాన్ని కాకువు అంటారు శాస్త్రంలో. శాస్త్రంలో కాకువు అంటారు. అంటే మాట్లాడేటటువంటి విధానంలో ఒక వ్యంగ్యమైనటువంటి రీతి. అంటే వ్యంగ్యము అంటే పూర్తి వ్యంగ్యం కాదు. ఒక వ్యంగ్యమైనటువంటి భణితి, వ్యంగ్యమైనటువంటి రీతి ఉంటే దాన్ని కాకువు అంటారు. ఇక్కడ అలాంటి కాకువు ఉంది అని అన్నారు మల్లినాథ సూరి వ్యాఖ్యానం రచించేటప్పుడు. అక్కడ కానీ బ్రహ్మదేవుడు పాపము చతుష్టయి శబ్దానాం ప్రవృత్తి అన్నాడు. ఆయన పాప చాలా సౌమ్యంగా చక్కగా స్తుతించినటువంటి వారందరినీ కూడా మెచ్చుకుంటూ వాళ్ళందరినీ ఆనందపరుస్తూ ప్రసాదాభిముఖుడయ్యే మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం సౌమ్యమైనటువంటి అర్థాన్ని తీసుకుందాం. మీరు మీ కార్యాలన్నీ సక్రమంగానే నిర్వహిస్తూ కూడా ఇక్కడికి వచ్చారు అంటే మీరు ఎంత పాపము ఆపదలో ఉన్నారు అని ఆయన బాధను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. కిమిదం జ్యుతిం ఆత్మీయాం న బిభ్రతి యథా పురా హిమక్లిష్ట ప్రకాశాని జ్యోతి శివ ముఖానివహ. కిమిదం జ్యుతిం ఆత్మీయాం న బిభ్రతి యథా పురా హిమక్లిష్ట ప్రకాశాని జ్యోతిం శివ ముఖానివహ. అది చూస్తున్నాడు వాళ్ళందరినీ వచ్చినటువంటి వాళ్ళని. ఆయన పాపము వాళ్ళు వచ్చినప్పుడు మొట్టమొదటనే వర్ణించాడు. వాళ్ళందరి ముఖాలు అలా వాడిపోయి ఉన్నాయి. ఎలా వాడిపోయి ఉన్నాయని వర్ణించాడు? పద్మాల కొలనులో, తామర కొలనులో సూర్యుడు అస్తమించిన తరువాత ముకుళించుకుపోయినటువంటి ముఖాలు లాగా ఉన్నాయని అన్నాడు. బ్రహ్మదేవుడు ఎప్పుడైతే వచ్చాడో, బ్రహ్మదేవుడు రాగానే ఆ ముకుళించినటువంటి పద్మాలు వికసించినట్టుగా అయినాయి వాళ్ళ ముఖాలు అన్నాడు. అంతగా వాడిపోయి వడలిపోయి నిరాశతో, నిస్పృహతో, దుఃఖంతో ఉన్నాయి వాళ్ళ ముఖాలన్నీ.
అది చూసి బ్రహ్మదేవుడికి చాలా మనస్సుకి బాధ కలిగింది. తన సంతానము, తన యొక్క సంతానం అంటే తను పుట్టించినటువంటి సృష్టి. ఆ సృష్టిలో ఉన్నటువంటి ఈ ప్రజలందరూ ఇంతంత మంచి మంచి ఉద్యోగాలన్నీ వీళ్ళకి ఇస్తే, వీళ్ళందరూ ఏంటి ఇలా ముకుళించుకుపోయి అలా దుఃఖాతిరేకంలో ఉన్నట్టుగా ఉన్నారే అని ఆయన ఇలా అంటున్నాడు. కిమిదం, అయ్యయ్యయ్యో! ఏమైంది? కిం ఇదం, ఏమైంది? ఏంటి కారణము ఏంటి? ఆత్మీయాం ద్యుతిం న బిభ్రతి యథా పుర. యథా, ఏ విధంగా అయితే ఇంతకు ఇతః పూర్వము అంటే మీరు మీ మీ యొక్కటువంటి పరిపాలనలన్నీ కూడా సాగిస్తూ ఉన్నటువంటి ఆ కాలంలో, పూర్వకాలంలో ఇది ఇది పూర్వకాలము అంటే మీ ఇతః పూర్వము. మీకు ఇంతక ఈ ఈ ఈ ఈ మీ మీ పనులన్నీ మీ కార్యాలన్నీ కూడా మీరు నిర్వహిస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో లేదా ద్యుతిం, ఆత్మీయం మీ యొక్క ద్యుతిం కాంతి, మీ ముఖాలలో ఉన్నటువంటి కాంతి, మీ ముఖాలలో ఉన్నటువంటి వెలుగు, మీకు ముఖాలలో ఉన్నటువంటి ప్రకాశము, మీ ముఖాలలో ఉన్నటువంటి ఆనందము, మీ కార్యాలన్నీ మీరు నిర్వహిస్తూ ఉన్నప్పుడు మీ ముఖాలలో ఉన్నటువంటి తేజస్సు ఏదైతే ఉందో అది నా బిభ్రతి ఇప్పుడు కనబడటం లేదే. నా బిభ్రతి అదంతా ఆ ముఖంలో ఏమాత్రము తోచడం లేదే. మీ ముఖాలన్నీ కూడా పాలిపోయి ఉన్నాయి. ఇవన్నీ మీ ముఖాలు ఇంత పూర్వము మంచిగా చక్కగా తేజస్సుతోటి, కాంతితోటి వెలిగిపోతూ అలా ఉండేవి. అలా ఉండేటటువంటి మీ ముఖాలన్నీ కూడా అలా వాడిపోయి నీరసంగా, నిస్సత్తువుగా, కాంతి విహీనంగా, తేజో విహీనంగా ఉన్నాయి. కాంతిని నా బిభ్రతి, కాంతిని పొంది ఉండడము లేదు. ఎందుకు? కిమిదం, ఏమైంది? హిమక్లిష్ట ప్రకాశాన్ని జ్యోతింషివ ముఖాని మీ యొక్కటువంటి ముఖాలన్నీ ఎలా ఉన్నాయంటే ఆయన కంపారిజన్ చేస్తున్నాడు. ఉపమా కాళిదాసస్య కాబట్టి ఆయన ఒక ఉపమానం వేయాల్సిందే అప్పుడప్పుడు. హిమక్లిష్ట ప్రకాశాన్ని జ్యోతింషి ఇవ, జ్యోతింషి నక్షత్రాలు, గ్రహాలు ఇట్లాంటివన్నీ కూడా, నక్షత్రాలన్నీ కూడా హిమక్లిష్ట ప్రకాశాన్ని, హిమ మంచు చేత కష్టపడుతూ ఉన్నటువంటి మరుగైనటువంటి ప్రకాశం కలిగిన, మీలో ప్రకాశం పోలేదు కానీ ఏదో ఒకటి ఆవరించింది, ఏదో దుఃఖం మిమ్మల్ని ఆవరించింది. ఏదో దుఃఖం ఆవరించడం వల్ల మీ ముఖాలలో నుండి ఉన్న తేజస్సు ఉన్న బిభ్రతి అది కనపడటం లేదు. నీ మొహాల ఆ తేజస్సును పొంది ఉండటం లేదు. ఎలా ఉన్నాయి అని అంటే, ఎలా అయితే నక్షత్రాలన్నీ కూడా హిమక్లిష్ట మంచు చేత, మంచు పడింది అనుకోండి, మంచుతో కూడి ఉన్నటువంటి ఆకాశంలో నక్షత్రాలు ఎలా అయితే కనపడకుండా ఉంటాయో, కానీ వాటికి ప్రకాశం లేదా అంటే ఆ హిమము తొలగింది అని అంటే, ఆ మంచు తొలగింది అని అంటే మళ్ళీ నక్షత్రాలు ప్రకాశవంతంగానే ఉంటాయి. కానీ ఆ ప్రకాశానికి అడ్డుతెర ఏం పడుతున్నది? ఈ హిమము పడుతున్నది. హిమము చేత, మంచు చేత క్లేదము పొందుతున్నటువంటి క్లిష్టతను, కష్టాన్ని, దుఃఖాన్ని పొంది ప్రకాశాన్ని, కష్టము పొందినటువంటి, క్లేదము పొందినటువంటి, ప్రకాశము కలిగినటువంటి జ్యోతింషి ఇవ నక్షత్రముల వలె ముఖాని మీ ముఖాలు నా బిభ్రతి, ఇవే వెలుగుని, ప్రకాశాన్ని, తేజస్సుని పొంది ఉండటం లేదు. ఏమైంది మీకు? ఇత పూర్వము మీ దగ్గర మునుపట్లాగా చక్కగా వెలిగిపోతూ ఉండేటటువంటి, తేజస్సుతో ఉండేటటువంటి మీ ముఖాలు, కాంతితో ఉండేటటువంటి మీ ముఖాలు ఎలా అయితే నక్షత్రాలన్నీ కూడా మంచు చేత కప్పబడి మసక బారి కాంతి విహీనంగా ఉన్నట్టుగా
మీరు కూడా కాంతి విహీనంగా ఉన్నాయి మీ ముఖాలు. ఏమి ఆ నక్షత్రాల పైన హిమము అనేది ఏ విధంగా అయితే క్లిష్టతని కలిగిస్తూ ఉన్నదో, క్లిష్టత అంటే ఇది నలిపి వేయటము, చితిపి వేయటము, ఆవరింప చేయటము, అలాంటిది అర్థం. ఆ క్లిష్టత క్లేదాన్ని కలిగిస్తున్నట్టుగా మిమ్మల్ని ఏమిటి క్లేదము కలిగిస్తుంది. కిమిదం మొదలు మొదలు పెడుతూనే కిమిదం అన్నట్టు. అయ్యో ఏమైంది? మనము సాధారణంగా మనం కూడా మాట్లాడేటటువంటి మాటలలో ఎవరన్నా ఏదన్నా చిన్న ఆపదలో చిక్కుకున్నారంటే వెంటనే మనము అరే ఏమైంది? ఏం ఆపద అంటాం. ఫస్ట్ ఏమైంది అన్న పదము ఫ ము ముందుగా బయటికొస్తుంది. తర్వాత ఏమి ఆపద అనేది ఆపద ఎక్కడ ఏమైంది అని అడగడము తర్వాత వస్తుంది. అట్లానే ఇక్కడ కూడా బ్రహ్మదేవుడు కూడా మొదట "కిమిదం ఏమైంది? ఎందుకింత నిరాశ, నిస్పృహలతోటి ఉన్నారు" అంటున్నాడు. అని ఇంకా ఒక్కొక్కళ్ళని అడుగుతూ ఉన్నాడన్నమాట. ప్రశమాత్ అర్చిషాం ఏతద్ అనుద్గీర్ణ సురాయుధం వృత్రస్య హంతుం కులిశం కుంఠితా శ్రీరివ లక్ష్యతే. ప్రశమాద్ అర్చిషాం ఏతత్ అనుద్గీర్ణ సురాయుధం వృత్రస్య హంతుః కులిశం కుంఠితా శ్రీవ లక్ష్యతే. ప్రధానంగా నలుగురు ఇంద్ర, అగ్ని, యమ, వరుణ వీళ్ళు నలుగురు 4 దిక్కుల యొక్క పాలకులు. తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తర ఈ నాలుగిటిని పరిపాలించేటటువంటి దిక్పాలకులు ఇంద్ర, వరుణ, యమ, అగ్నిలు. ఈ నలుగురిని గురించి మొట్టమొదటగా కనుక్కుంటున్నాడు అనమాట ఏమైంది అని. మిగతా వాళ్ళందరూ అంటే వీళ్ళు ప్రధానులు. ప్రధానమైనటువంటి వాడికి ఆపద ఏం కలిగింది అని తెలుసుకుంటే ఆటోమేటిక్ గా అప్రధానులైనటువంటి వారి యొక్క సమస్యలన్నీ కూడా తెలిసిపోతూ ఉంటాయి. అంటే ఆ పెద్దవాడికే ఆపద కలిగింది అని అంటే చిన్నవాడికి ఇంకా ఆపద ఇంకా ముందు కలుగుతుంది కదా. ముందు కలిగిన తర్వాత ముందు చిన్నవాడికి ఆపద కలిగిన తర్వాత పెద్దవాడు వచ్చి ఆ ఆపద తీర్చడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రయత్నం చేసిన తర్వాత ఆ ఆపద తీరకపోతే అప్పుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వస్తాడు. అందుకని మొదటి వాడినే అడుగుతున్నాడు. ఏమైంది? ఎందుకు నువ్వు ఇంద్రుడు అందుకని ముందు దిక్పాలకుల నలుగురిని ప్రశ్నించి ఆ దిక్పాలకుల తర్వాత మిగతా దేవతలు, గ్రహాలు వాళ్ళందరికీ ఏమేమి ఎట్లా అందరికి కలిపి ఇంకా టోకన్ గా ఒకటేసారి అడుగుతున్నాడు. ఇక్కడ ముందు ఇంద్రుడిని గురించి ఇంద్రుడు ఎందుకంటే దేవతల రాజు. దేవతల రాజు కాబట్టి మొట్టమొదట దేవతల రాజు అయినప్పుడు మొత్తం అందరినీ జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత రాజు మీద ఉంటుంది. ప్రజలకు ఎటువంటి ఆపదలు రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత రాజు మీద ఉంటుంది. అందుకని ఫస్ట్ ఆ రాజునే ముందుగా రాజు అయినటువంటి ఇంద్రుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇలా ప్రశమాత్ అర్చిషాం ఏతత్ అనుగీర్ణ సురాయుధం. సురాయుధం నీ యొక్కటువంటి ఈ సురాయుధం అంటే నీ యొక్కటువంటి ఈ వజ్రాయుధం. నీ యొక్కటువంటి వజ్రాయుధం ప్రశమాత్ అర్చిషాం ఏతత్ అంటే ఈ యొక్కటువంటి సురాయుధం ఈ వజ్రాయుధము అర్చిషాం ప్రశమాత్. అర్చిషాం దాని యొక్క వెలుగు, దాని యొక్క తేజస్సు ఆ వజ్రాయుధం ఎలా వెలిగిపోతూ ఉంటుంది అటువంటి నీ వజ్రాయుధము యొక్క అర్చిషాం దాని యొక్క అర్చిషాం దాని యొక్క వెలుగు, దాని యొక్క ప్రకాశము ప్రశమాత్ అది శమించి పోయింది. అది తగ్గిపోయి ఉన్నదే, ఆరిపోయి ఉన్నట్టుగా ఉన్నదే, నలిగిపోయి ఉన్నట్టుగా ఉన్నదే. అనుద్గీర్ణం, ఇంకా అనుద్గీర్ణం అది దాని యొక్క తేజస్సు
ఎక్కడా కూడా బయటికి కనబడటమే లేదు. ఆ వజ్రాయుధము ఏ ఏ వజ్రాయుధం అయితే వృత్రస్య హంతుః కులుషం. వృత్రస్య హంతుః, వృత్రాసురుడు అనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించినటువంటి ఆ వజ్రాయుధము దాని యొక్క వెలుగులన్నీ కూడా, దాని యొక్క ప్రకాశమంతా కూడా అరిగిపోయి, ఆరిపోయి ఆరిపోయి ఉండడం చేత బయటికి కనపడటం లేదు. అంటే ఇది కత్తి అని కనిపించడం లేదు. ఏదో ఒక బండరాయిలాగా ఉంది తప్ప గాని, ఎందుచేత అంటే దానికి ఒక వెలుగు లేదు, ఒక కాంతి లేదు, ఒక ప్రకాశము లేదు. లేనటువంటిది అయినా ఈ అనుద్గీర్ణము బయటికి కనబడటం లేదు. దాని ప్రకాశము బయటికి కనబడటం వ్యక్తము కానటువంటి ఆ సురాయుధము ఉత్రస్య హంతుః వృత్రాసురుణ్ణి చంపింది. అది సామాన్యమైనటువంటి సురాయుధం కాదు. సామాన్యమైనటువంటి వజ్రాయుధం కాదు. అటువంటి ఆ కులుషము కుంఠితా శ్రీః ఇవ లక్షతే. కుంఠితా శ్రీః ఇవ. శ్రీః దాని యొక్కటువంటి ప్రభావము, దాని యొక్కటువంటి ఐశ్వర్యము, దాని యొక్కటువంటి సంపద, దాని యొక్క ఐశ్వర్యము, దాని యొక్క సంపద అంటే ఆ ఆయుధము చెయ్యవలసినటువంటి పని. ఏ దానికైనా సరే ఐశ్వర్యము అని అంటే, ఒక లైట్ ఉందంటే లైట్ యొక్క ఐశ్వర్యము అంటే చక్కగా వెలగడం దాని యొక్క ఐశ్వర్యం. ఒక కారు ఉంది అని అంటే చక్కగా వేగవంతంగా వెళ్ళడము అనేది దాని ఐశ్వర్యం, దాని సంపద, దాని క్వాలిటీ. అలాంటిది ఆ శ్రీ శ్రీ అన్న పదము చాలా రకాలుగా వాడతారు మన దగ్గర. ఇక్కడ ఇక్కడ అర్థంలో శ్రీ అంటే దాని యొక్క కుంఠితా శ్రీవ. ఆ శ్రీ కాంతి కుంఠిత ఇవ. కుంటిపోయినట్టుగా అంటే మొక్కబోయినట్టుగా, తగ్గిపోయినట్టుగా, ఫెయిల్యూర్. అది దాని యొక్క శక్తి అది అంతా కూడా కుంఠితమైపోయినట్టుగా లక్ష్యతే కనబడుతూ ఉన్నది. ఏమిది? ఓ ఇంద్ర, నీ యొక్కటువంటి ఆయుధము అది వృత్రాసురుణ్ణి కూడా సంహరించినటువంటి ఆయుధమే. ఆ వృత్రాసురుణ్ణి కూడా సంహరించినటువంటి నీ ఆయుధము ఇప్పుడు ఇక్కడ ప్రకాశము లేకుండా, కాంతి లేకుండా, కాంతి విహీనమయ్యి ఎటువంటి వ్యక్తము కాకుండా దాని యొక్క శక్తి అంతా కూడా క్షీణించిన దానిలాగా, కుంఠిత ఇవ క్షీణించిపోయిన దానిలాగా లక్ష్యతే కనపడుతూ ఉన్నది. ఏమి కారణమేమి అని ఒక్కొక్కటి అట్లా అడుగుతూ ఉన్నది. కష్మాలి కుంఠితాశ్రీ ఇవ అంటే భగ్నధారామివ దృశ్యతే. భగ్నధార, దాని యొక్క అంచు ఏదైతే ఉందో ఆ అంచు కాస్త కుంఠిత, భగ్నమైపోయిందా అన్నట్లుగా లక్ష్యతే కనబడుతూ ఉంది. ఎందుచేతను అని అంటే ఆ అచ్చిషాం ప్రశమాత్, ఆ తేజస్సులు వెలుగులు అన్ని కూడా, ఆ కాంతులన్నీ కూడా ప్రశమాత్ ప్రశమించటము చేత, అంటే అవన్నీ కూడా నశించటము చేత, అవన్నీ ఆరిపోయి కాంతి అంతా కూడా తొలగిపోవడము చేత ఆ ఇంద్రచాపము, ఇంద్రుని యొక్క ఆ వజ్రాయుధము కులుషము అది అనుద్గీర్ణ, అది ప్రకటము కావటం లేదు. అది ఎవరికి కనబడకుండా ఉన్నది. అంటే దానికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలన్నీ కప్పబడిపోయి ఉండడం చేత అది ఏమీ కూడా కనపడకుండా ఉన్నది. దాని తేజస్సు ఏమీ కూడా తెలియకుండా అయిపోయింది. ఎందుచేతను కిమిదం అని అడుగుతూ ఉన్నాడు. ఇవాటితోటి ఇంద్రుడిని గురించి పూర్తి చేద్దాం. మిగతా ముగ్గురిని గురించి రేపు చదువు.